ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు మరో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో మరో కార్మికుడి మృతదేహం లభించింది. మినీ హిటాచీతో మట్టి తవ్వుతూ ఉండగా డెడ్ బాడీ లభ్యమైంది. అయితే మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు దొరకగా మరో 6 ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికే ఇంకొక మృతదేహాన్ని వెలికి తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? 32వ రోజు కొంత పురోగతి లభించిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదం జరిగి కూడా నేటికి 32 రోజులైంది. గత నెల ఫిబ్రవరి నెలలో 22వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే 16 రోజుల తర్వాత అంటే 9వ తేదీన ఒక మృతదేహం లభించింది. అది గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అయితే మళ్ళీ ఈ రోజు అంటే కరెక్ట్ గా 32 రోజులు అంటే 16 రోజులకు ఒక మృతదేహం దొరికితే మరొక 16 రోజులు అంటే 32వ రోజు ఈ రోజు మరొక మృతదేహం లభించిందని చెప్పేసి మనకు అనధికారిక సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడైతే D1, D2 గా గుర్తించినటువంటి లోపల ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మృతదేహాలు ఉండొచ్చు. అవి తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితి. ఆ తవ్వకాల్లో మాత్రం ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. అయితే జనరల్ గా ఒక కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి 40 నుంచి 50 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రదేశంలో మామూలుగా మినీ ఇటాచితో ఏదైతే ఈ బురద మట్టి అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తవ్వి లోకో ట్రైన్ కు అందిస్తున్నటువంటి క్రమంలో అక్కడ దుర్వాసన వచ్చినట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ దుర్వాసనతో పాటు కొన్ని అవశేషాలు కూడా లభించినట్టుగా దానికి సంబంధించినటువంటి అనధికారికంగా సమాచారం రావడంతో అది మృతదేహం అయి ఉంటుందని చెప్పేసి అక్కడ లోపల ఎవరైతే రెస్క్యూలో పాల్గొంటున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొత్తంగా ఖచ్చితంగా అది మృతదేహమే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి అనధికారికంగా చెప్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ అయితే చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 32 రోజుల తర్వాత 2వ మృతదేహం లభించింది. అయితే మృతదేహం లభించడంతో పాటు ఇంతకీ అది ఒక మరొక ఇక్కడ కట్ చేస్తే ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈ మృతదేహం ఎవరిది అనేది మాత్రం చాలా సుదీర్ఘంగానే దీన్ని విశ్లేషణ కొనసాగుతా ఉంది. అయితే దానికి సంబంధించి వాళ్ళ వేసుకున్నటువంటి డ్రెస్ కావచ్చు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా గుర్తించాల్సి ఉంటుంది. అట్లా కూడా గుర్తించడానికి అవకాశం లేకపోతే DNA పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఇప్పుడుకైతే గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతున్నప్పటికీ అది సాయంత్రం వరకు కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాయంత్రం తీసుకొచ్చిన తర్వాత నేరుగా మరి అది గుర్తించినట్లయితే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ దానికి పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే ఖచ్చితంగా మృతదేహం ఎవరిదై అయి ఉంటుందని చెప్పేసి గుర్తించిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే పురోగతి అయితే కనిపిస్తా ఉంది. కానీ మరి ఆలస్యమైందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఇటాచీతోని వర్క్ చేస్తుండగా ఈ మృతదేహం లభించినట్టుగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా 6 మంది కోసం అయితే అన్వేషణ సాగుతుంది. ఇప్పటికీ 8 మందిలో 2 మృతదేహాలు లభించినట్టుగా మనకు చెప్పవచ్చు. మరొక 6 మృతదేహాల కోసం అది అన్వేషణ వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా గత 32 రోజులు 31 రోజు పనులు చేసిన వాళ్ళైతే లోపల రెస్క్యూ టీమ్స్ అయితే వాళ్ళని అభినందించాల్సినటువంటి విషయం. 5 షిఫ్టులుగా వాళ్ళు చాలా నిరంతరం కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కొంత పురోగతి కనిపించింది. మరి కొన్ని మృతదేహాలు ఎక్కడి వైపు ఉన్నాయని చెప్పేసి కోణంలో కూడా వాళ్ళు అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ మృతదేహాలు లభించడం ఒక ఎత్తు అయితే వాటిని గుర్తించడం కూడా చాలా కష్టం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో అంటే వెంబడే దొరికింటే వాళ్ళని ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అక్కడ బురదతో కూడినటువంటి మట్టి, తర్వాత శిథిలాల మధ్యలో ఇరుక్కపోయినటువంటి, తర్వాత ఈ శవాలు కూడా కుళ్ళిపోయి ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని పూర్తి స్థాయిలో గుర్తించాలంటే కొంత కష్టతరమైన పని కాబట్టి దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు ఆ మృతదేహాన్ని చాలా అంటే కొన్ని అవశేషాలు దొరికాయి. పూర్తి మృతదేహాన్ని బయటకు తీయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే అధికారులు లోపలికి వెళ్లారు. అది నిజంగా మృతదేహం అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది మొట్టమొదటిగా.
నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా బయటకు తీయాల్సి ఉంటుంది. Right. జాగ్రత్త బయటకు తీసిన తర్వాత ఆ మృతదేహం అక్కడే ఒకవేళ గుర్తించినట్టయితే హుటాహుటిన నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. లేని పక్షంలో మొత్తానికైతే అది జాగ్రత్తగా తీసుకొని అట్లా అయినప్పటికీ కూడా ఆసుపత్రికి అయితే తరలిస్తారు. కానీ దాన్ని గుర్తించడం కష్టమైతే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ పరీక్షలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.